ఆలోచనలన్నీ భాగం పంచుకుని ఈ రోజు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలున్నాయి, ఆయన స్ఫూర్తి ఉంది. ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి మీరు ఏ పేరంటే ఆ పేరు పెడితే కరెక్ట్గా రాదు, అమరావతిని పేరు పెట్టండి, దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచం అంతా కూడా అమరావతి అంటే మారుమోగింది, బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి 100% ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి. 5 సంవత్సరాలు ఇబ్బంది పడింది, కానీ ఏమాత్రం అనుమానం లేదు, మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది. ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి రామోజీరావు గారితో. ఆయన అందరికీ సజెషన్స్ ఇస్తారు. ఎవరో ఆయన దగ్గర పోయి ఆయన ఎవరిని పిలవడు. నేను చూసింది ఆయన జీవితంలో. ఎవరు రావాలని కోరుకోడు, కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవం ఇవ్వడం, ఫ్రాంక్గా ఆయనకు తోచిన అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటు. ఇంకొక పక్కన పేపర్లో మీరు చూస్తారు, కొన్ని పేపర్లు వేరే పార్టీలు ఉంటే వార్తలు వేయరు, కానీ రామోజీరావు గారు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి వారి సంఖ్యాబలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇచ్చి కవరేజ్ వరకు ఎక్కడా తప్పు చేయడు. ఆయన అభిప్రాయాలుంటే ఎడిటోరియల్ పేజీలో చెప్తాడు తప్ప, లేకపోతే ఎప్పుడన్నా అవసరమైతే ఇది తప్పని ఎండగడతాడు తప్ప అవతల వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేసిన సందర్భాలు లేవు. అలాంటి వ్యక్తి నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు రాస్తే ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను, మన ఇద్దరం కలిసినా మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు, మీ స్వేచ్ఛకు కూడా భంగం కలిగించను, నేను మిమ్మల్ని ఏమి అడగను, నన్ను మీరేం అడగద్దని చెప్పి 40 సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు, రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి, విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి. ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో, కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు, నేను పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక. అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన. మనం చాలామంది ఉంటాం, చాలామంది ఆలోచిస్తాం, కానీ కొంతమంది ఆ విధంగా ఆలోచించగలుగుతారు. కడాన ఆయన చనిపోవడం తథ్యం. చనిపోయేటప్పుడు ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి, ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి, దానికి అరేంజ్ చేసిన వ్యక్తి. ఆయన ఒకటే చెప్పాడు, నేను చనిపోవడం తథ్యం, నేను చనిపోయిన తర్వాత కూడా రామోజీరావు గారు ఏం చేశారో ప్రజలు గుర్తించే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం చేయాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఎప్పుడు కూడా తెలుగు జాతి బాగుండాలని భారతదేశ